ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది బ్రీఫ్గా చెప్పమన్నారు. బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా చెప్పాలి. ఈ స్క్రిప్ట్ నమ్మినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే మన స్వప్న సినిమాస్ గారికి, వాళ్ళకు అంటే ఆ ప్యాషన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంకో ప్యాషన్ను వెతుక్కుంటే ఆ ముగ్గురు కలయికే హీరో గారు, స్వప్నక్క, అలాగే డైరెక్టర్ గారు, మీ ముగ్గురు కలయికే ఈ సినిమాకు మూల కారణం. కాబట్టి మళ్ళా ఖచ్చితంగా ఈ సక్సెస్ మీది. మీ సక్సెస్ను జనాలు కూడా, నేను ఒక ఓపెనింగ్స్ వస్తాయా లేదా అని, ఎందుకంటే నేను చాలా సినిమాలు చేసి ఉన్నా, నేను చూస్తుంటా కదా, ఓపెనింగ్స్ రావు చూద్దాం అని అనుకునే దాంట్లో నిన్న 5 కోట్ల ఒక అమౌంట్, అంటే ఒక 5 కోట్ల అని ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసినప్పుడే హీరోకి ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టాలి. ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చింది జనాలు, ఆ సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులు. కాబట్టి జెన్యూన్గా మనం చెప్పుకుంటే వెళ్తే మాత్రం ఈ సక్సెస్ అప్లాస్కు శ్రీకాంత్ అన్న కాల్ చేశారు, మా గురువు గారు బ్రహ్మానందం గారు కాల్ చేసి అరే ఛాంపియన్లో చారి గారి పిల్లంగి బాగా పేరిందటరా అని ఆయన ఫస్ట్ ఆశీర్వదించారు. ఇలా ఇండస్ట్రీ నుంచి పెద్దలు చాలామంది కాల్ చేశారు, ఎంటైర్లీ టీం మొత్తం బాగా చేశారంటారా అని, ఎంటైర్లీ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు. ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తాయి. ప్రదీప్ అద్వైత్ గారు ఈరోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆడియో ఫంక్షన్ లేడు, మనకు ఏ ఫంక్షన్లో ఎక్కడ కనపడలేదు. ఈరోజు రావడానికి, ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్ రూపంలో ఈరోజు మనం చూసాం. అలాగే మన మికిజయ్ గారి గురించి నేను ఒక్క మాట చెప్తా. తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించారా మికిజయ్ మేయర్, అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు మన కామెంట్ వచ్చిందండి. దాన్ని ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా మేము ఎంజాయ్ చేయడం కాదు, సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు, ప్రేక్షక రూపంలో గిరగిర సాంగుకు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కల్లారా చూసాం. అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి, ట్యాగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి కళ్యాణ్ రామ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే, ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి, కళ్యాణ్ రామ్ గారి గురించి, కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు. గురువు గారికి అని అంటాడు అన్నట్టు 40 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవి అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు స్వప్నక్క ప్రదీప్ గారు నన్ను అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే వాళ్ళిద్దరూ రాలేదండి. కళామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది. కాబట్టి ఆ కళామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజిరెడ్డి రూపంలో అందరికీ దగ్గర చేరవేర్చింది. ఇకపోతే మా చంద్రకళ గురించి చెప్తే, థియేటర్లో చంద్రకళ వచ్చిందని నిన్న 2 థియేటర్లు విజిటింగ్కి వెళ్ళాం మేము. ఏది మన ఏఎంబి భ్రమరమ్మ థియేటర్, మల్లికార్జున థియేటర్కి చంద్రకళ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పిల్ల వచ్చిందని చెప్పి ఎగబడి వచ్చేసి వాళ్ళ దగ్గరికి. ఈ సక్సెస్ ప్రేక్షకులది, ఈ సక్సెస్ మాది, ఈ సక్సెస్ స్వప్న సినిమాస్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఈ సక్సెస్ అందరి మీడియా పర్సన్స్కి ముందుగా మీడియా గురించి ఒక్కటి చెప్పాలి. ఎంతమంది నా వెల్విషర్లు ఉన్నారో ఈ సినిమా ద్వారా తెలిసింది. పర్సనల్ మెసేజ్లు చేశారు, పర్సనల్గా కాల్ చేశారు, కలిసినప్పుడు గుండె కత్తుకొని చెప్పారు రవిగా నీకు మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పి. అన్న మీ అందరికీ నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పలేను. కాబట్టి ఇదే మీడియా సమక్షంలో ఇక్కడి నుంచి అక్కడి వరకు, మీడియా నుంచి ప్రేక్షకుల వరకు చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్, మీ ప్రోత్సాహం ఎప్పటికి ఉండాలి. ప్రదీప్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇలాంటి సినిమాలే ఉంటాయి, నాకు అర్థమైపోయింది. ఆడవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో ఇంత మంచి సినిమాలో మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రియల్ ఛాంపియన్ మన రోషన్ అన్న. థ్యాంక్ యూ. అలా మారిపోయింది అనమాట. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ప్రదీప్ గారు. 3 years బ్యాక్ అన్న నీకు మెసేజ్ చేసిన నేను, మీరు అప్పుడే మూవీ ఓకే అయింది అని ఆ టైంలో అన్నప్పుడు, అన్న ఏదైనా ఒక క్యారెక్టర్ కదా నాకు అంటే ఓపెన్గా అన్న ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని అడిగాను నేను. సారీ అన్న, అది ఏదో కాన్ఫిడెన్స్గా అడిగాను. అండ్ మేము ఎంత అడిగినా కానీ మీరు ఖచ్చితంగా అందరు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. అండ్ లక్కీగా నన్ను నమ్మి ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటానా. నా లైఫ్లో ఏ సినిమా నేను ఇంత పెద్ద రోల్ నేను చేయలేదన్నా. ఇదే ఫస్ట్ టైం. 15 years అయిందన్న ఇండస్ట్రీకి వచ్చి. దిస్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద రోలు. అంటే నేను కనిపించకపోయినా వినిపిస్తూనే ఉంటా, బాలరాజు అని చెప్తూనే ఉంటారు ఎవరో ఒక దగ్గర. లాస్ట్ కూడా బాలరాజు అని చెప్తారు.
సో అది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వప్న సినిమాస్ వైజయంతి మూవీస్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ బాలరాజు. పీపుల్ స్టార్టెడ్, మీడియా వాళ్ళు కూడా బాలరాజు అని పిలిస్తే నేను పలకడం స్టార్ట్ చేశాను. సో అంత ఇంపాక్ట్ జరిగింది నా మూవీ, ఈ మూవీ వల్ల. ఫస్ట్ డే నేను మూవీ చూసినప్పుడు 8 o'clock ఐమాక్స్లో ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. నేను ఇంత ముండని నేను నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ చూస్తుంటే. సో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. పీపుల్ స్టార్టెడ్ రిసీవింగ్ మీ వెరీ వెల్. అరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు నువ్వు, నీకు ఇక్కడి నుంచి నీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అని అన్నారు. సో ఐ ఫీల్ సో గుడ్ ఫర్ దట్. అండ్ ఐ యునో అందరినీ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారు, నా కో యాక్టర్స్ కానీ, రవి కానీ, విద్యాసాగర్ కానీ, భిక్షపతి కానీ, ఎవ్రీవన్ అందరికీ సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఛాంపియన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ వీఆర్ హంబుల్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ భయ్య యువర్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ రోషన్ గారు యాజ్ యూజువల్ యూఆర్ ఎ ఛాంపియన్, వీఆర్ ఆల్ ఛాంపియన్స్. అండ్ సార్ ఒక్కటి ఏంటంటే జనరల్గా సినిమా చూసినప్పుడు చేసినప్పుడు మీరు హీరోయిక్ ఉంటుంది, హీరో విల్ బి ది యూనో సెంటర్. బట్ మీరు మమ్మల్ని ఒక ఊరికి వచ్చిన తర్వాత వీఆర్ ది హీరోస్. ఎవరి కాళ్ళకి ఒక సపరేట్ పాత్ర వేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ సక్సెస్ ఫర్ యూ. అండ్ వీఆర్ ఆల్ ది ఛాంపియన్స్ రైట్ నౌ. అండ్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. మీరందరూ మీడియా పీపుల్ ఆ రోజు రావడం, ఫస్ట్ డే రావడము, అండ్ అందరు వచ్చి యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది మూవీ. ఎందుకంటే మంచి సినిమాని ఎవరు ఆపలేరు. దిస్ ఈజ్ అ కంటెంట్ బేస్డ్ హిస్టారిక్ మూవీ విత్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. చాలా బాగా చేశారు. లిటరలీ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే హైలీ టెక్నీషియన్స్ చేశారు. మది గారు వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ హీరోయిన్ గారు యూ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సార్ ఛాంపియన్ అనే మూవీ ఫస్ట్ గిరగిర సాంగ్తో స్టార్ట్ అయింది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. గిరగిర సాంగ్తో ఒక ఛాంపియన్ అనే మూవీ అందని ఫస్ట్ పబ్లిక్కి తెలిసింది. అండ్ ఇట్ బికమ్ వెరీ వైరల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఇన్ అవర్ ఛాంపియన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ 50 years of వైజయంతి. అలాగే తెలియకుండా ఎన్ని సంవత్సరాలైంది స్వప్న సినిమా పెట్టి అని ఇందాక గూగుల్ చేసుకొస్తే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది 2001లో. అంటే అది కూడా 25 years అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేను ప్రియాంక పనిచేయటం మొదలయ్యి 15 ఏళ్ళు అనుకోండి. బట్ ఈ 2 బ్యానర్సు చేసిన నాన్నగారిది ఎప్పుడు ఈ 2 బ్యానర్స్లో ఎప్పుడు ఈజీ సినిమాలు మేము చేయలేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, లెట్ ఇట్ బీ హిస్ కెరియర్ ఆర్ అవర్ కెరియర్స్, ఆల్వేస్ బీన్ అన్ అప్హిల్ టాస్క్. అలాంటి కథలే మాకు నచ్చుతాయేమో మరి. ఈజీ కథలు నచ్చకుండా ఇవే మేము ప్రతిసారి కాదు మేము మౌంటైన్ ఎక్కాల్సిందే అని ఎక్కుతున్నాం. సో ఈ కష్టమైన సినిమాల్లోనే ఒక తృప్తి ఉందండి. సో వెన్ వీ సీ దిస్ ప్రోడక్ట్, వెన్ దిస్ ఫైనలీ టేక్స్ లైఫ్, ఇట్ గివ్స్ us a lot of satisfaction. డబ్బు అనేది it's a constant thing, you need it, but I think satisfaction is more, and that's why we keep doing cinema like this, and this is the cinema we'll keep doing, clearly. And secondly, thank you so much everybody. I'd like to start off with our producers Kiran garu, GK and Z. ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఈ సినిమాకి ప్రొడక్షన్ నేను చేశాను, నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్తున్నా కిరణ్ గారు మీరే చేయండి, కొంచెం జాగ్రత్తగా చేస్తారు అని. సో ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇంత అవుతుంది, ఏ రోజు ఏ క్వశ్చన్స్ లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ బీన్ వెరీ సపోర్టివ్. And then I'll talk about the actors. You all have been wonderful, every frame, everything. And whenever I was seeing the rushes or whatever, I felt like you all have equal screen presence like anybody else. And ఇలాంటి కథల్లోనే ఇలా చేయించగలం పాత్రలతోటి. అండ్ ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటిది రావటం మాకు. అండ్ దెన్ ఐల్ టాక్ అబౌట్ ప్రదీప్. నాకు ప్రదీప్ ఈ కథ నాకు 4 ఏళ్ళ క్రితం చెప్పుంటాడు, సీతారామం మేకింగ్ అప్పుడు చెప్పుంటాడు. అరే ఎంత బాగుంది, ఒక పేజ్ వచ్చింది నాకు, ఒక పేజ్ వచ్చి ఎంత బాగుంది అని అనిపించింది. దాని తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. అండ్ ప్లస్ వీ గాట్ బిజీ. సీతారామం హ్యాపెండ్, అండ్ దెన్ కల్కి హ్యాపెండ్, అండ్ దెన్ ఆల్ దిస్. అండ్ వెన్ ప్రదీప్ ఈ కథ చేద్దాం అనుకున్నాక, సరే
త్రూ అండ్ త్రూ అవుట్ మైకల్ ఎవరు పెద్ద హీరోనా యంగ్ హీరోనా అనుకుంటున్నప్పుడు నాకు ఒకరోజు జీకే సెంట్ ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ రోషన్ ఫర్ సమ్ అదర్ ఫిలిం దెన్ జీకే సెడ్ ఐ ఫౌండ్ అవర్ మైకల్ అని తనది బాంబే ఫోటోషూట్ అనుకుంటా వన్ ఆఫ్ దోస్ ఫోటోషూట్స్ హీ సెంట్ అండ్ యూ వాజ్ స్టిల్ వెరీ యంగ్ ఇట్ వాజ్ లైక్ అబౌట్ 3.5 years ago అండ్ దెన్ చాలా చిన్నాడైపోతాడేమో అనుకున్నాం బట్ దెన్ వీ డిసైడెడ్ ఆఫ్టర్ ఇయర్ టు గో విత్ హిమ్ బట్ దెన్ పాపం 3 ఏళ్ళు వెయిట్ చేశాడు కొంచెం పెద్ద అయినాకే చేశాడు ఈ సినిమా అండ్ ఎంత పేషెంట్గా ఉన్నాడు పాప నేను అన్నా నీ ప్రైమ్ టైం కదా రోషన్ నేనేమో స్టక్ అయిపోయాను సినిమాలో కల్కిలో నువ్వు వెళ్ళి ఇంకొక సినిమా చేసేసుకుని వచ్చేయి ఈ కథ మనమే చేద్దాం అంటే కాదక్క నేను ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తాను ఈ సినిమానే చేసి నేను బయటకు వెళ్తాను అని అలాగే కూర్చున్నాడు థ్యాంక్ యూ రోషన్ and Anashwarya, you know, you just created a sensation. It's very clear, and you're here to stay for a very long time, and you are fantastic. And I definitely want to talk about one person. I think he's technically, to an extent, I'll call him the hero of the film. That is Mickey J. Meyer. Cinema release ki munde ఒక పాట ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయటం ఇవాళ ఈ ఓపెనింగ్ నంబర్ రావటం I'd contribute so much of this to Mickey. Mickey, thank you so much. You trouble me a lot, but it's great trouble. Thank you. And Kalyan Chakravarti garu, నేను ఆల్మోస్ట్ ఎవడే నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉండే ఆయన్ని సార్ సినిమా చేస్తే బాగుంటుంది అని అప్పుడు ఇంకా మీరు చెన్నైలోనే ఉన్నారు లేదమ్మా మానేశాను అన్నారు బట్ దెన్ కాన్స్టెంట్గా అడుగుతానే ఉన్నాం ఫైనల్గా వెన్ దిస్ కేమ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ యాప్ట్ ఫర్ అస్ టు టేక్ ఇట్ టు యూ అండ్ when I came to you, you obliged. Thank you so much, sir. I really honor this and appreciate it. And to, I think, Madhi sir, who's been the greatest support, who's been, I keep telling Madhi sir, Chanti sir, వీళ్ళందరూ మీరండి ఛాంపియన్స్ ఈ సినిమాకి రాత్రి పగళ్ళు కష్టపడి అంటే ఒక 5 days వరుసగా నిద్రపోయి ఉండరు అది మది సార్ కానీ చంటి సార్ కానీ అవసరం లేదు వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కెరియర్లో ఉండగా ఇంత రెస్పాన్సిబుల్గా ఒక సినిమాకి ఫీల్ అవటం పీటర్ హెయిన్స్ యూ బీన్ గ్రేట్ అండ్ ద వరల్డ్ ఇస్ సీయింగ్ ఇట్ అండ్ I think pretty much that I think and especially my production team Yandanaka, Vananaka, Chandu, Geeta, Ramesh, Prakriti, Art, Tarani sir obviously Tarani sir is Tarani sir I mean you know all of you all thank you so much and media thank you so much for always being for being I mean, you've been very supportive. Cinema చాలా నచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఇంకా బాగా తీయచ్చు అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇంకా బాగా ఇది ఇస్ అ గ్రేట్ లెసన్ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ థింక్ అండ్ ఆడియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ ఇవాళ ఈ సినిమా ఈ కలెక్షన్స్ ఇదంతా ఎవ్రీ టైమ్ వీ డూ అ డిఫరెంట్ సినిమా అండ్ హౌ మచ్ యూ ఆల్ ఓన్ ఇట్ అండ్ హౌ మచ్ యూ ఆల్ ఎంబ్రేస్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ మేము రుణపడిపోయాం మీకు థ్యాంక్ యూ Hi everyone. Firstly, I would like to congratulate Roshan and Anaswara. I think the audience come to the theaters, and these are the guys who pull the audience to the theaters. So you've done a fantastic job. And when I was doing the background score, like I was so thrilled. And everybody, I mean everyone who has done their roles in this movie, it's just amazing. I especially want to thank Swapna and Pradeep. Thanks for believing in me. And with Swapna, we had a lot of back and forth about who the singer should be and all that. But thanks for believing in me and thanks for trusting me. They have given me an opportunity to use local talent. All the singers who have done their work in this movie, it's brilliant. And I couldn't have asked for anything more. I think it's a beautiful movie. You don't get to work on such movies every now and then. So once again, thank you to the media for appreciating this movie and the whole team. I mean, the music team, the background score mixers in Chennai, Jay and Rahmatullah. I think they just worked all night and day to make the movie ready for release. So thank you. I'm very grateful to this success and I'll continue to do good music.
థ్యాంక్ యూ. గిర 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 గింగిరా గిరే నర 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 నర. మా సినిమాను బాగా ఆదరించి నిన్న డిసెంబర్ 25 రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. దీన్ని మీ రివ్యూలతో ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఛాంపియన్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ స్వప్న దత్ గారు, జెమినీ కిరణ్ గారు, జీకే మోహన్ గారు అండ్ జీ స్టూడియోస్, మీ అందరికీ థ్యాంక్స్. సో ఛాంపియన్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఒక పక్కన నిన్న రిలీజ్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందన్న సంతోషం ఒక పక్కన, ఇంకో పక్కన అయ్యో ఛాంపియన్ అప్పుడే అయిపోయిందా, 3 ఏళ్ల జర్నీ అయిపోయిందా అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా. ఈ రెండు ఉన్నాయి మిక్స్డ్. సో స్వప్న గారు చెప్పినట్టు, స్వప్న గారికి నేను 4 years బ్యాక్ ఒక చిన్న పిచ్ టెక్ పంపించినప్పుడు తను చదివేసి ఇమ్మీడియట్గా అరే ఇది బాగుంది అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళినాక నారేట్ చేయమంటే ఒక 1/2 an hour నారేషన్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 an hour నారేట్ చేయగానే షీ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్. తను వెంటనే నచ్చేసింది, ఈ సినిమా మనం చేస్తున్నాము అని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాక తను ఫస్ట్ చెప్పిన కండిషన్ ఒకటే, నువ్వు నాకు ఏదైతే ఈరోజు చెప్పినావో అదే సినిమా చేయాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి ప్రొడ్యూసర్ అని ఈయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, దీన్ని ఏమైనా చేద్దామంటే చేయొద్దు, సినిమాని పాడి చేయొద్దు. తను ఏ రోజైతే విన్నప్పుడు ఒక కమిట్మెంట్ తను ఏదైతే ఉందో లాస్ట్ వరకు అదే మాట మీద నన్ను ఏ రోజు ఈ సినిమా విషయంలో కథ ఎలా ఉంది, కథకి ఏం కావాలి, ఏ యాక్టర్స్ కావాలి, ఏ టెక్నీషియన్స్ కావాలి, సినిమా ఎలా పోవాలి అనే పూర్తి 100% స్వేచ్ఛ నాకు ఇచ్చి సినిమాను చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ సరే రోషన్ గురించి మాట్లాడతా. సో సినిమా గురించి అదే నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఉదయం లేవగానే చాలా కాల్స్, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి చాలామంది కాల్ చేస్తూ మాట్లాడుతున్నారు, అరే సినిమా చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరు కాల్ చేసి సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అంతా బాగుంది, చాలా బాగుంది. కాదు మధ్యలో ఎక్కడో కొన్ని, అంటే ఏ సినిమా కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు, ఇక్కడ చిన్న జరుగుతూ ఉంటాయి. అంటే జరగడం మీన్స్ కొన్ని కంప్లైంట్స్, సినిమా కొంచెం లెంత్ ఉందనో, లేకపోతే కొంచెం అక్కడక్కడ స్లో అయిందనో అని చెప్పేసి చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. సో వాటి కారణం కూడా మాకు తెలుసు. అంటే మేము సినిమా చేసినాక ఒక 6 నెలలు ఎడిట్లో చూసుకొని ఇప్పుడు ఏదైతే బయట రివ్యూస్లో వచ్చినా అవన్నీ మాకు తెలుసు. కాకపోతే వాటిని మేము ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే ఇప్పుడు అది కథకు అవసరమైన ఒక రిస్క్, ఆ రిస్క్ తీసుకొని సినిమాని బయటకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సినిమా ఒక హీరో గురించి కాదు, దీంట్లో చాలామంది హీరోలు, బైరన్పల్లి అనే ఊరు ఒక హీరో, మైకేల్ హీరో, దాంట్లో ఉన్న పాత్రలు హీరో. సో దీని క్యాన్వాస్ కానీ కాంటెక్స్ట్ కానీ చాలా పెద్దది. అంటే ముందు ఇది ఎక్కడ మొదలైంది అనే పొలిటికల్ కాంటెక్స్ట్లో మొదలుపెట్టి, దాని తర్వాత ఆ ఊరి నేపథ్యము, ఆ ఊరిలో మనుషులు, దాని తర్వాత హీరో క్యారెక్టర్, హీరో ప్రపంచం, హీరో యాంబిషన్, అలాంటి ఒక ప్రపంచంలో వచ్చిన హీరో ఇక్కడ ఎలా ఎండప్ అయిపోయాడు. సో అదంతా టైం తీసుకుంటుంది, నారేషన్ టైం తీసుకుంటుంది. ఆ తీసుకునే ప్రాసెస్లో ఆఫ్ కోర్స్ అంటే మనం కొంచెం అనిపించచ్చు, కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి. అది మేమందరం కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది, అంతే తప్పించి ఆడియన్స్కు బోర్ కొట్టియాలనో చేసిందో కాదు. ఎందుకంటే కథ సినిమా అది ఎక్స్పెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లైమాక్స్ కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మేము దగ్గర 18 రోజులు షూట్ చేసాం. 18 రోజులు, రోజుకు 200 మంది ఫైటర్స్ అండ్ ఒక 500 మంది జూనియర్స్, పీటర్ హెన్ మాస్టర్. అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు. అంటే ఒక ఊరి మీద జరిగిన ఒక దారుణమైన దాడి, అంటే ఒక రాత్రి మొదలుపెట్టి సాయంత్రం వరకు జరిగిన ఒక యుద్ధం. నిజం చెప్పాలంటే సినిమాలో చూపెట్టిన దానికన్నా చాలా దారుణమైన హింస ఊరిలో జరిగింది. అలాంటివి పిక్చరైజ్ చేసేటప్పుడు అది ఏదో చక వచ్చారు, కొట్టారు, చంపారు, వెళ్ళిపోయారు అని చెప్పి తీయలేం. దానికి ఆ డీటెయిలింగ్ కావాలి. సో ఆ డీటెయిలింగ్ కోసమే టైం పడుతుంది. అదేమంటే మనం చూసినప్పుడు అంత అవసరమా అని చెప్పేసి టక్కున అనిపించచ్చు.
కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచించినప్పుడు ఆ లెంత్ కరెక్ట్ ఏమో, ఎందుకంటే అది ఆ ఊరి పోరాటం, ఆ ఊరి పోరాటం చూపెట్టాలి, ఆ ఊరిలో మనుషుల పోరాటం గురించి చూపెట్టాలి. అదంతా చూపెట్టినాక దాని తర్వాత దాంట్లోకి హీరో రావాలి. సో ఎలిమెంట్స్ అన్నీ టైం తీసుకుంటాయి. అది అందుకే ఖచ్చితంగా ఆ లెంత్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది సినిమా కోసమే తప్పించి ఎవరిని ఏదో మేము తీసాము అవుతుందంతా పెట్టేయాలనే ఉద్దేశం కాదు. అంతకుమించి సినిమా మీద వేరే కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఏ సినిమాకైనా ఏం కావాలంటే చూడడానికి మా జీకే గారు చెప్తూ ఉంటారు 5 రీజన్స్ సినిమా చూడడానికి ఒక ఆడియన్. 1 కథ ఉంది, 2 లీడ్ పేర్, బ్రహ్మాండమైన లీడ్ పేర్, 3 మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్, 4 యాక్షన్ ఉంది, 5 సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. సో అందుకే ఈ వచ్చే ఫీడ్బ్యాక్లు వీటితో సంబంధం లేకుండా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఖచ్చితంగా పిల్లలతో పాటు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది 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 మనం పుట్టి పెరిగిన నేల, ప్రతి నేలకు చరిత్ర ఉంటుంది. అట్లా ఈ నేల చరిత్ర ఓహో చూసినప్పుడు మనకింత చరిత్ర ఉందా, ఇది మనకి ఇన్ని రోజులు తెలియదా, పిల్లలకు తెలియజేసే ప్రయత్నం కావచ్చు. సో అందుకే ఇవన్నీ లేకుండా లెంత్లు ల్యాగ్లు కాకుండా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఛాంపియన్ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్, ఈ అవుట్పుట్, ఇదంతా రావడానికి నేను ఒక్కనే కారణం కాదు. ముందు మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ సినిమాకి ఏం కావాలో, నాకు కాదు కథకు సినిమాకు ఏం కావాలో మది గారు సినిమాటోగ్రాఫర్, తరణి గారు పద్మశ్రీ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ ఎడిటర్, అండ్ మిక్కీ 25 years మిక్కీ అండ్ పీటర్ మాస్టర్ ఇండియాస్ #1 కొరియోగ్రాఫర్. అండ్ వీళ్ళందరూ కథకి ఏం కావాలో తనిచ్చింది. తను ఏ రోజు బడ్జెట్ గురించి కానీ అంటే ఇది ఎందుకు ఇంత అవుతుంది, ఏం జరుగుతుంది, దగ్గర 100 రోజులు షూట్ చేశాము. ఏ రోజు తను అడగలేదు. ఆ సపోర్ట్ వలన ఈరోజు ఇంత మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చింది. మీ అందరికి నచ్చుతుంది, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా చాలా లాంగ్ రన్ ఉంది సినిమాకు. ఇప్పుడే కాదు, దీని తర్వాత కూడా ఈ సినిమాను మీరు మనసులో పెట్టుకుంటారు. అండ్ థ్యాంక్స్ స్వప్న గారు. అండ్ సో వెళ్ళిపోతే ఇంకా నా మెయిన్ క్రూలో స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి స్వప్న గారితో స్క్రిప్ట్ ఓకే అయిపోయినాక అండ్ వీ హ్యావ్ ఏ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ స్క్రిప్ట్ డాక్టర్ సమర్ అని చెప్పేసి హీజ్ మై ఫ్రెండ్ అండ్ ప్రొడక్షన్ హౌస్ స్వప్నారి కూడా అందరి ఫ్రెండ్. అండ్ సమర్ నాతో పాటు 3.5 ఏళ్ళు కూర్చొని దీంతో పాటు లాస్ట్ వరకు చివరి వరకు సినిమా స్క్రిప్ట్లో ఎక్కడ ఏ లోపాలున్నా కూడా తను చెప్తూ స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయ్యేలాగా నాతో పాటు లాస్ట్ వరకు ఉన్నందుకు సమర్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మై హీరో రోషన్, మళ్ళీ ఎప్పుడో పనిచేసేది రోషన్కు 21లో కథ చెప్పినప్పుడు రోషన్ ఇమీడియట్లీ లౌడ్ మీ ఆ రోజు చెప్పగానే శ్రీకాంత్ గారికి నచ్చింది. మొదలు పెడదాం అనుకున్నాం వెంటనే. కాకపోతే అదే మనం వేరే ప్రాజెక్ట్స్ బిజీ ఉండేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంది. ఉన్నప్పుడు రోషన్ అడిగాను, రోషన్ నువ్వు వెళ్ళి వేరే సినిమా చేసుకున్నా మేము వెయిట్ చేస్తాం, నాకేం ప్రాబ్లం లేదు అన్న కూడా లేదయ్యా ఈ సినిమా అయిపోయినాకనే వేరే ఏ సినిమా అయినా చేస్తా. అది చాలా నిజంగా గ్రేట్ సాక్రిఫైస్. మనకంటే చెప్పినప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ఆ ఏజ్లో ఒక యాక్టర్కి అంత ప్రామిసింగ్ యాక్టర్ ఒక 3-4 ఏళ్ళు లైఫ్లో ఒక సినిమా కోసం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది దానికి ఎప్పుడు మీకు రుణపడి ఉంటారు రోషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అను సరే రోషన్ హీరో అనుకున్నాక ఎవరు రోషన్ పక్కన అన్నప్పుడు చాలామందిని వెతికాం. దాంట్లో ఫైనల్గా మేము ఆడిషన్ చేసినప్పుడు నాకు అను చాలా ఫేవరెట్. తన మలయాళ సినిమాలు కొంచెం వాడడం తన సినిమాలని చూస్తూ ఉంటాను. దాంట్లో ఆ క్యారెక్టర్ ఎట్లాంటిది, చంద్రకళ అనే క్యారెక్టర్ అంటే మనకు అంత 48లో ఒక ఊర్లో ఒక అమ్మాయి ఇండిపెండెంట్ థాట్స్ ఏదో చేయాలని చెప్పేసి కోరిక, పెళ్ళి అవసరమా, ఆడపిల్ల అంటే పెళ్ళి చేసుకోవాలి, చిన్న రెబేలియస్ క్యారెక్టర్. సో దానికి ఒక పర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయి కావాలి, రోషన్ పక్కన మ్యాచ్ కావాలి అని చెప్పి వెతుకుతున్నప్పుడు అను వర్క్ అంటే మలయాళం బేసిక్గా మనకు అందరికీ మలయాళం సినిమా అలవాటు అయిపోయింది ఓటీటీ టైంలో. సూపర్ శరణ్య చూసినప్పుడు అందులో అను క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్. చూసినప్పుడు అదే ఈ అమ్మాయి కదా కావాల్సింది. ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్, ఆ చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్,
దాని తర్వాత అనుని పిలిపించాము, ఆడిషన్ చేసాము, అందరు ఎవ్రీబడి లైక్ ఇట్. అట్లా అను ఆన్ బోర్డ్ అయ్యింది. థ్యాంక్స్ అను, నీకున్నది కొంచెం స్క్రీన్ టైం అయినా చాలా బాగా చేసావు. అండ్ అదే చాలా సంతోషంగా ఉన్నది, నిన్న రిలీజ్ అయిపోయి అప్రిషియేషన్ అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చాలా లాంగ్ రన్ ఉంది, అది జరుగుతుంది. చాలా కాల్స్ వస్తున్నాయి, నిన్నటికి ఈ రోజుకి విపరీతమైన కాల్స్, విపరీతమైన పీపుల్ అంటే చాలా చాలా అంటే ఎక్కడో ప్రతి క్యారెక్టర్తో నాట్ ఓన్లీ హీరో హీరోయిన్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్తోని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, రిపీట్గా పోతున్నారు. నిన్న చూసిన వాళ్ళు చాలామంది రిపీటెడ్గా పోయినప్పుడు సెకండ్ టైం ఇంకా నచ్చుతుంది. సరే నిన్న ఏవైతే డీటెయిల్స్ చూడలేదో అవి చాలా బాగున్నాయని చెప్పేసి రిపీటెడ్గా చూస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే మాట్లాడాల్సింది మనము Q&Aలో మాట్లాడుకుందాము. అండ్ మీడియా వాళ్ళకు మళ్ళీ థ్యాంక్స్. ఇదే కాకుండా మా ప్రొడక్షన్ టీం, మా ఈపీఎస్ చందు, మా గీత, మా కోడైరెక్టర్ సాయి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ మధు గారి కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రకీర్తి, రమేష్, చింటూ, అండ్ ఊఎల్స్ మా ఎడిటింగ్ టీం ప్రవీణ్, సన్నీ, వీళ్ళందరూ కూడా సంవత్సరం నుంచి ఈ సినిమా నేను ఇష్టపడను అంతే ఇష్టపడి పనిచేశారు. మా డ్రైవర్స్, మా చెఫ్ జ్యోతి, మా ఆఫీస్ బాయ్ శంకర్, మారుతి, మీరందరూ లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదు. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ప్రొడక్షన్ సినిమాకి కావాల్సిన ప్రొడక్షన్ ఇచ్చింది, నాకు కావాల్సినంత మీరు ఇచ్చిండ్రు. నన్ను ఒక ఇంట్లో మనుషులాగా మీరు అందరూ చూసుకున్నారు. నేను మళ్ళీ వైజయంతిలో సినిమా చేయాలని కోరుకుంటున్నాను, స్వప్న సినిమాస్లో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, లవ్ యూ రోషన్. I just don't know what to say. I'm over the moon. First of all, thanks to the audience. Thank you so much. Thanks for making us champions. Thank you for coming to the theaters and watching our film. So, Champion is my first Telugu film, and last day we were visiting the theaters to watch the reaction of the audience, and I don't know, I never experienced something like this. Audience clapping for you, they're shouting their lungs out for the characters. I don't know, it's the first time I'm experiencing something like this, and I don't know, I feel so chuffed. And to all my co-stars, thank you so much. We barely had any combination scenes, but thank you so much. And Kalyan garu, Yash garu, thank you so much. Roshan and Mickey J. May garu, hi. So we are meeting for the first time. I really want to say that Gira Gira used to be my favorite song until Kalaga Kadaga got released. I am listening to the song on loop, and you are the one of the reasons you created a core memory in our childhood with Happy Days songs. I'm a huge fan of you. Happy to work with you, sir. And Pradeep Anna, thanks for giving me Chanchakala. And Swapna Garu, whenever I was confused, you were there hyping me up. I just want to say thank you so much being there for me. Thank you, Swapna Garu. And thanks to the audience. That's it. I'm just, I don't know, I just don't know what to say. Thank you, audience. Thank you so much. Thank you for loving Champion. Thank you for accepting it. Thank you. And thank you, media. Thanks for coming here. Thank you. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఛాంపియన్ అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఏదేమైనా సరే మీ అందరినీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐ విల్ ఆల్వేస్ టేక్ యూ గైస్ బ్యాక్ హోమ్. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరితో మన బైరాన్పల్లి ఊర్లో ప్రతిరోజు అసలు మనం ఏదో ముచ్చట్లు పెడుతూ సరదాగల రచరవి గారు అసలు హడావిడి చేస్తూ ఇదంతా చాలా సంతోషంగా. అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనలీ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్ నో మ్యాటర్ వాట్. అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. Swapna Claus like my elder sister. I don't have an elder sister, but Swapna Claus like my elder sister. She took care of me. ప్రతిదీ దగ్గరుండి నేను లో అయినప్పుడు నన్ను పర్లేదురా నువ్వు చెయ్యాలి అని నన్ను బూస్ట్ చేసింది. సో Swapna Akka, థ్యాంక్ యూ సో మచ్. I know how much you love cinema and you would do anything for cinema. We all know that. And thank you so much Akka. And Kiran garu, thank you so much. మీరు
రోజు పొద్దున వచ్చి మమ్మల్ని 7:30కి షూట్ స్టార్ట్ చేసేయాలి అని హడావిడి పెట్టే రోజులు నాకు ప్రతిరోజు గుర్తొస్తుంది. అండ్ జీకే మోహన్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ అండ్ ఫర్ ఆల్వేస్ saying what's wrong, saying what's right, and always telling me. And thank you so much, GK Garu. Thank you so much. And all of you, thank you so much. And Kalyan sir, I don't know why you stopped. I don't know the reason why you stopped films back then, but I'm pretty sure Champion, right now, will give you that reason to continue. So, thank you so much, sir. మీరు ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూశాను. కింద పడిపోయి దుమ్ము, యూ డెంట్ హ్యావ్ టు డూ ఇట్, బట్ ఐ డోంట్ నో అంత ఎనర్జీ మీకు ఎలా ఉందో నాకు అసలు ఐ హ్యావ్ నో క్లూ. సీయింగ్ మీ, యా సార్, నో, ట్రూలీ యూర్ an inspiration on set, the way you worked hard for it, even though you're coming back after so many years. You look like an experienced actor, and then you look like you did so many films. Thank you so much, sir. We learned a lot from you and Archanamma and everyone, every actor on the set. And Mickey Garu, you did the whole promotion for us. We didn't do a single interview because of you. You literally gave us blockbusters, chartbusters, and aye promotional చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. Thank you so much, and your background score was mad, and I told you this twice. So thank you so much for elevating those scenes with everything. And Anu, you literally, like, everyone are talking about how both of us look together, and it's actually really nice to hear. And then I would obviously like to work with you again. Thank you so much, everyone, and especially ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు. హూజ్ యువర్ ఛాంపియన్ అనే క్యాంపెయిన్తో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఛాంపియన్ నాకు ఎప్పుడు స్పెషల్ ఉంటుంది. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ నాకు ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, మన కొరియోగ్రాఫర్స్, పోనీ వర్మ మ్యామ్, లిటరలీ ఆవిడతో నేను ఒక 3 daysలో ఆవిడ నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ చాలా సపోర్ట్ చేశారు ఆవిడ. అండ్ బృందా మ్యామ్, అండ్ ఆటా సందీప్ గారు, కాసర్ల శ్యామ్ గారు, చంద్రబోస్ గారు లిరిసిస్, అండ్ all the singers and everyone, Ramilyara garu and mana Budda Guler Bhargav, all of you, thank you so much. Thank you. This movie will always be very, very special. Thank you so much.